రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు వానరసేనతో కలిసి సముద్రతీరానికి చేరుకున్నారు. దూరంగా లంక, స్వర్ణనగరం మెరిసిపోతూ కనిపించింది. సీతమ్మ అక్కడ బంధింపబడి ఉందని అందరికీ తెలుసు. కాని ఆ దారిని ఎలా చేరుకోవాలి? ముందు విస్తారమైన సముద్రం అడ్డుగా ఉంది. వానరులు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. రాముడు సముద్రదేవునికి ప్రార్థనలు చేశాడు. ఓ సముద్రా, సీతను రక్షించడానికి దారిచూపు, మాకో మార్గం కలిగించు అని అర్చించాడు. కాని సముద్రం నిశ్శబ్దంగా ఉంది. రాముడు మరింత కోపంగా ధర్మాన్ని కాపాడటానికి అగ్నిబాణాన్ని తీసుకుని సముద్రంపై గురిపెట్టాడు. ఆ సమయంలో సముద్రదేవుడు భయంతో ప్రత్యక్షమే రాముని ముందు నమస్కరించాడు. అతను ఇలా అన్నాడు: రాఘవా, నన్ను ఎండబెట్టుకు. నీకు ఒక పరిష్కారం చెబుతాను. నీ సైన్యంలో ఉన్న నలుడు, నిలుడు అనే వానరులు దివ్యశక్తులు కలవారు. వారు వేసే రాళ్ళు నీటిలో మునగవు. నువ్వు వారికి ఆజ్ఞాపిస్తే వారు సముద్రంపై ఒక వంతెన నిర్మిస్తారు. రాముడు సంతోషించి నల, నిలులను పిలిచాడు. వానరులు ఆనందంతో బండరాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు తెచ్చి సముద్రంలో పడవేయసాగారు. కాని ఒక అద్భుతం జరిగింది. రాళ్ళు సాధారణంగా మునగాలి, కాని అవి మునగలేదు. ఎందుకంటే ప్రతి రాయిపై వానరులు శ్రీరామ అనే పవిత్ర నామాన్ని రాసి సముద్రంలో పడవేయడం వల్ల అవి నీటిపై తేలాయి. వానరులు ఉత్సాహంగా, హర్షంతో పాడుతూ పని చేయసాగారు. వేలాది రాళ్ళు, చెట్లు కలసి ఒక పెద్ద మార్గంలా తయారయ్యాయి. రోజులు గడుస్తుండగా లంకావైపు వెళ్లే ఒక అద్భుతమైన వంతెన నిర్మించబడింది. అది సాధారణ వంతెన కాదు. అది రామసేతు, రాముని నామ మహిమతో నిర్మించిన వంతెన. చివరికి వంతెన పూర్తయ్యాక రాముడు, లక్ష్మణుడు ముందుకు నడుస్తూ, వెనుక హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మరియు లక్షలాది వానరసేనతో కలిసి లంకవైపు ప్రయాణమయ్యారు. వారి ముఖాల్లో ధైర్యం, విశ్వాసం మెరిసిపోతూ కనిపించింది. ఇక సీతామాత విముక్తి సమయం దగ్గరగా ఉంది.